అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అధిక మంది మహిళలు బాధపడుతున్న PCOD గురించి మాట్లాడుకుందాం. అయితే దీంతో పాటు చక్కటి రెమెడీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు కనీసం రోజువారీ సమయంలో ఒక అరగంట సమయమైన 30 minutes రొటీన్ యోగా అనేది చేయాలి. తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలానే దీనికి చక్కని రెమెడీ ఏమిటి అంటే వాము జీలకర్రని సమపాలనలో తీసుకొని, అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మెత్తని పౌడర్ గా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఉంచుకోవాలి. దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఒక స్పూన్ పౌడర్ ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే 250 ml వాటర్ లో ఈ పౌడర్ ని, గోరువెచ్చని వాటర్ లో ఈ పౌడర్ ని ఒక స్పూన్ వేసి బాగా కలుపుకొని 2 పూట్ల కూడా తాగాలి. ఇలా చేయడం వల్ల చాలా అద్భుతంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే మనం ఈ PCOS తో బాధపడుతున్న వాళ్ళకి బ్రహ్మ ముద్ర అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, ఈ విధంగా నిటారుగా కూర్చొని 2 చేతులు చాపి ఈ బొటన వేలిని ఈ చిటికిన వేలి మోపురం మీద ఉంచి ఈ చేతులను ఇలా మూయాలి. వేళ్ళను మూసిన తర్వాత ఇలా పెడితే దీన్ని ఆది ముద్ర అంటారు. అయితే ఈ ముద్రని ఇలా వేసిన తర్వాత ఈ ముద్రతో ఇలా పొత్తి కడుపుని ప్రెస్ చేస్తూ ఒక 10 seconds వరకు ఉండగలగాలి. తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ ఈ ముద్రతోనే పొత్తి కడుపు నొక్కుతూ మనం ఒక 3 minutes అయినా కానీ ఉండగలగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది.